షర్మిలక్క కానరాక షానొద్దులైతున్నది కదా నుల్లా. ఏడో పోయిందో ఏమో. మంచిగా మంచి మంచి ఆనిముత్యాలతోటి కొత్త కొత్త కాన్సెప్టులతోటి మైకుల ముంగటికి వచ్చేది. మరి ఏమైందో ఏందో కానీ కొన్నొద్దుల సంధి షర్మిలక్క సైలెంట్గా అయినట్టే అనిపిస్తున్నది. నీ అవ్వ ఇట్లా నేను యాడ్ చేసుకుంటున్నానో లేదో, అక్క గట్ల కొత్త కాన్సెప్ట్ తోటి రానే వచ్చింది కదా. అక్క నమస్తే. అగ్గో గాంధీ తాత బొమ్మ ముంగట కూసుండి నోటికి నల్ల బట్ట కట్టుకొని చేతులేందో ప్లకార్డు పట్టుకొని మళ్ళొక నిరసనకు దీనట్టున్నది కదా షర్మిలక్క. మరి ఏం నిరసన కావచ్చు? గా ప్లకార్డు మీద ఏం రాసున్నదో ఓ పారి గట్టిగా నజరేద్దాం ఆగుండ్రి. గిప్పుడుగా అనొచ్చింది. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలనా? ఇక పక్క వంటైన పట్టుకున్న ప్లాకార్డులు ఏమున్నదో చూద్దాం ఆగుండ్రి. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనా? అసలు గింత టాలెంటు అక్కకు అసలు హౌ అని గప్పుడెప్పుడో 2 వారాల కిందైన ముచ్చట మీద గప్పట్లనే ఓ ట్వీట్ పెట్టింది. మళ్ళా ఇప్పుడు నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన చేస్తున్నది. మీద షెయి పార్టీ పెద్ద లీడర్లు ఊకున్నా, పక్క వంటున్న రాష్ట్రాల షెయి పార్టీ లీడర్లు ఊకున్నా కూడా షర్మిలక్క ఊకుండేటట్టు లేదు కదా. అమిత్ షా సార్ను కుర్చీలకెంచి దించేదా అంక. ఇక పువ్వు పాటోళ్ళు అంబేద్కర్ సార్ను గట్ల అవమానిస్తుంటే ఏపీ లీడర్లు ఏం చేస్తున్నట్టు అని గరమైంది షర్మిలక్క. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న టీడీపీ గాని, జనసేన గాని, అంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గాని ఒక్కరైనా మాట్లాడారా అండి? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. తెలంగాణలో షెయి పార్టీ సర్కారు హైడ్రా అని, మూసి అని, రుణమాఫీ, రైతు భరోసా అని ఇట్లా చాలా ముచ్చట్ల మీద మాట మార్చినా, ఆగమాగం చేసినా దాని మీద నువ్వు ఎట్లా మాట్లాడలేవో. కర్ణాటకలో ఫ్రీ బస్ పథకం తోటి లాస్ అయ్యి బస్సు రేట్లు పెంచిండ్రు ఆడున్న షెయి పార్టీ సర్కారోళ్ళని ఎరికైనా కూడా నువ్వు ఎట్లయితే మాట్లాడలేవో గాళ్ళు కూడా గట్లనే మాట్లాడలే కావచ్చక్క. ఆయన నువ్వే అంటివి కదక్క సైకిలు, గిలాస, పంకపాటోళ్ళు పువ్వు పార్టీతోటి దోస్తీలు ఉన్నారని. ఇక గాళ్ళు ఎట్లా మాట్లాడతారక్క గా ముచ్చట మీద అని అనబట్టిండ్రు షర్మిలక్క నిరసన ముచ్చట ఎరికైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్కు.